భారత క్రికెట్ జట్టు మరోసారి చరిత్రను తిరగరాసింది. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ పోరులో న్యూజిలాండ్పై టీమిండియా ఘన విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ భారత్కు దక్కడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. మొత్తంగా భారత్ 3 టీ20 ప్రపంచ కప్లు సాధించడం గమనార్హం. గుజరాత్లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో లక్షలాది మంది అభిమానుల జయజయధ్వానాల మధ్య భారత్ ప్రపంచ క్రికెట్ శిఖరాన్ని అధిరోహించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ తమ పదునైన బౌలింగ్తో ఆరంభంలోనే వికెట్లు తీశారు. ఒత్తిడిలో వరుసగా వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ భారత బౌలింగ్ ధాటికి నిలవలేక ఓటమిని అంగీకరించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో సీఫెట్ 52, కెప్టెన్ శాంట్నర్ 43 తప్ప ఎవరూ రాణించలేదు. మొత్తంగా 19 ఓవర్లలో 159 పరుగులు చేసి న్యూజిలాండ్ జట్టు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో బుమ్రా 4, అక్షర్ 3, వరుణ్, హార్దిక్, అభిషేక్ తలో వికెట్ తీశారు. లక్ష్య ఛేదనలో కివీస్ 19 ఓవర్లలో 159 పరుగులు చేసి చిత్తైంది. బుమ్రాకు 4, అక్షర్కు 3 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా బుమ్రా, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా శాంసన్ నిలిచారు. ఇక ఈ విజయంతో భారత్ మూడోసారి టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకుని తమ ఆధిపత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. మరోవైపు టీ20లో భారత్ వరల్డ్ కప్ గెలుచుకోవడంపై ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తబురుజు గ్రామంలో పర్యటించనున్నారు. రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు ఆయన పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం మాట్లాడతారు. తర్వాత పంటలను పరిశీలిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో కొత్తబురుజుకు బయలుదేరుతారు. అక్కడికి చేరుకున్న తర్వాత కూటమి నేతలతో కలిసి ప్రజానీకం నుంచి ముఖ్యమంత్రి వినతులు స్వీకరిస్తారు. 11:35 ముఖ్యమంత్రి గ్రామ సభలో పాల్గొని అనంతరం జరిగే సభలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తర్వాత ఆయన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఎండల తీవ్రత దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. డోన్లో మైనింగ్ కళాశాల, అలాగే ప్యాపిలి మండలంలోని జలదుర్గం గ్రామాన్ని మండలం చేయడం తదితర ప్రతిపాదనలను స్థానిక ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్ను పోలీసులు విచారించారు. రఘురామరాజుపై మీ ఫిర్యాదు ఆధారంగానే దేశద్రోహం కేసు నమోదై హైదరాబాద్లో అరెస్ట్ చేశారని, ఆయన అరెస్టు తర్వాత గుంటూరులోని సిఐడి కార్యాలయానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని విచారణ అధికారి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అలాగే ఎవరైనా వెళ్లాలని చెప్పారా, నిజాలు ఎందుకు దాస్తున్నారు అని పోలీసులు సునీల్ కుమార్ నాయక్ను ప్రశ్నించారు. ఆయన ఎంపీ, వీఐపీ కూడా కావడంతో పర్యవేక్షణ కోసం తనంతట తాను వెళ్లానని నిందితుడైన నాయక్ చెప్పినట్లు తెలిసింది. అయితే పలు ప్రశ్నలకు ఆయన దాటవేత ధోరణిలో జవాబులిచ్చినట్లు సమాచారం. రఘురామను కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసు విచారణలో భాగంగా పోలీసులు ఆయన్ను వరుసగా 4వ రోజు ఆదివారం విచారించారు. దర్యాప్తు అధికారి విజయనగరం ఎస్పీ దామోదర్ సుదీర్ఘంగా ప్రశ్నించారు. దర్యాప్తునకు ఏమాత్రం సహకరించడం లేదని తెలిసింది. మీరు సిఐడి కార్యాలయానికి వెళ్లిన తర్వాత నిఘా సిబ్బందిని అక్కడి నుంచి ఎందుకు పంపారు, మీ అవసరం లేకపోయినా ఎందుకు సిఐడి కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చింది, ఈ కుట్ర వెనుక ఎవరున్నారు వంటి ప్రశ్నలకు నాయక్ సూటిగా సమాధానం చెప్పలేదని తెలిసింది. ఇవాళ కూడా ఆయనను విచారించనున్నారు. మరోవైపు ఆయన అరెస్టు చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించిన మానవులందరికీ భగవద్గీత పుస్తకాన్ని కూడా అపహాస్యం చేశారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి విమర్శించారు. వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్లుగా ఉన్నప్పుడు ముద్రించిన హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతలో ఒక్క శ్లోకమూ లేకుండా మాయ చేసి అతిపెద్ద అపచారానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. జగన్ రాజకీయ ప్రసంగమైన మాట తప్పను మడమ తిప్పను వాక్యాలను టీటీడీ ముద్రించిన భగవద్గీతలో చేర్చడం అత్యంత విచారకరమైన అంశమని శ్రీనివాసానంద సరస్వతి తెలిపారు. హిందువులపై కోపంతో హిందుత్వంపై నిరంతరం దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో టీటీడీని భ్రష్టు పట్టించిన తీరుపై తాము ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పేద కుటుంబాలను ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఎంతగానో ఆదుకుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి బోస్ రోడ్లో క్యాంప్ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. తెనాలి నియోజకవర్గంలోని 41 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 35,42,465 రూపాయల విలువైన చెక్కులను ఆయన అందజేశారు. ఇక ఇప్పటి వరకు
తెనాలి నియోజకవర్గంలో మొత్తం 524 మంది లబ్ధిదారులకు 5,41,63,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం అందజేసినట్లు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుందని మంత్రి మనోహర్ చెప్పారు. పేద వర్గాల ప్రజలకు భరోసా కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. గంగాధర్ నెల్లూరు మండలం నెల్లపల్లి వద్ద శ్రీనిలయం ప్రైవేట్ ఓల్డేజ్ హోమ్ను చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఎంతో మందికి ఎన్నో ఆస్తులున్నా ఇతర దేశాల్లో స్థిరపడుతుంటారని, వారి తల్లిదండ్రులను చూసుకోలేక చాలా ఇబ్బంది పడుతుంటారని, ఇటువంటి వారికి ఆశ్రయం కల్పించేలా పెయిడ్ ఓల్డేజ్ హోమ్ ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. చిత్తూరు అంటేనే డాక్టర్ రామలక్ష్మమ్మ పేరు వినిపించిందన్న మంత్రి తల్లికిచ్చిన మాట కోసం శ్రీనిలయం ద్వారా ఫీల్డ్ పెయిడ్ ఓల్డేజ్ హోమ్ను ఏర్పాటు చేశారని రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. దీని ద్వారా వచ్చిన లాభాలతో పేదలకు సేవలు అందిస్తారని అన్నారు. చిత్తూరు పరిసర ప్రాంతాల్లో సుమారు 10 ఎకరాల్లో ఓల్డేజ్ హోమ్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి కృషి చేస్తానని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మేయర్ అముదా సుధా, చైర్మన్ కటారి హేమలత పాల్గొన్నారు. ఏపీలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తెలిపారు. కర్నూలు జిల్లా కోడుమూరు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు లేనిది కుటుంబం లేదని ఎమ్మెల్యే దస్తగిరి అన్నారు. వారికి ఎన్ని కష్టాలున్నా కుటుంబ బాధ్యత మర్చిపోకుండా కృషి చేస్తారని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తారని, మహిళలు సద్వినియోగం చేసుకుని రాజకీయాల్లో రాణించాలని కోరారు. మహిళల కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఆయన చెప్పారు. మహిళలతో కలిసి ఎమ్మెల్యే కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఉన్నత స్థానాల్లో రాణించిన మహిళలకు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి శాల్వాలతో సన్మానించారు. రంజాన్ మాసంలో ప్రజలందరిపై అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆకాంక్షించారు. తెనాలి మారేజ్పేటలో టీడీపీ మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు షేక్ సుబానీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆలపాటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక నాయకులు, ముస్లిం సోదరులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఆలపాటి చేతుల మీదుగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును అందజేశారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో 4 రోజుల పాటు ముస్లిం సోదరులు కఠిన ఉపవాస దీక్ష చేస్తూ అల్లాను ప్రార్థిస్తూ ఉంటారని చెప్పారు. అల్లా ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్సీ ఆలపాటి ఆకాంక్షించారు. మత సామరస్యాన్ని చాటి చెప్పే విధంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం, కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొనడం అభినందనీయమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో లిక్కర్ మాఫియాతో నాసిరకం మద్యం తయారు చేసి రాష్ట్ర ఆదాయాన్ని తినేశాడని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ పాలనలో రాష్ట్రానికి కంటైనర్లలో డ్రగ్స్ వచ్చాయని, రాష్ట్రంలో విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు దొరికేలా తయారు చేశారని షర్మిల ఆరోపించారు. అధికారంలోకి వస్తే మోదీ కాలర్ పట్టుకుని ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్ బీజేపీకి సాగిలపడ్డాడని విమర్శించారు. రాష్ట్రానికి 3 రాజధానులంటూ ఒక్క రాజధాని కూడా లేకుండా చేసిన ఘనత జగన్కే దక్కుతుంది అన్నారు. పోలవరం ఎత్తు తగ్గించి నిర్వీర్యం చేస్తుంటే ఒక్కరు కూడా నోరు మెదపడం లేదని షర్మిల ఆరోపించారు. ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తుంటే ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుందని, మహిళలకు రాజకీయ పదవుల్లో 50% రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని చెప్పారు. బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని షర్మిల ఆరోపించారు. విదేశాల తరహాలో మూసీ నదిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో నదికి ఇరువైపులా ఇళ్లు కోల్పోయే వారికి సమీపంలోనే ప్రభుత్వ ఖర్చులతో ఇళ్లు నిర్మించిస్తామని హామీ ఇచ్చారు. నగర అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు లేకుండా సహకరిస్తూ పనులు చేయించుకునే బాధ్యత ప్రజలదే అని పేర్కొన్నారు. శివరాంపల్లిలో హైడ్రా అభివృద్ధి చేసిన పుండ్రకుద్దౌలా చెరువును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇతర నాయకులతో కలిసి సీఎం ప్రారంభించారు. శతాబ్దాల చరిత్ర, ప్రాభవం కోల్పోతున్న హైదరాబాద్ను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటుంది అన్నారు. ఇక నిజాం హయాంలో గొలుసుకట్టు చెరువులు అభివృద్ధి చేశారని, ఉస్మానియా ఆసుపత్రి, యూనివర్సిటీ వంటి సదుపాయాలు కల్పించారని, సాగునీటి సౌకర్యాల కోసం మూసీ, ఈసా నదులు నిర్మించారని సీఎం చెప్పారు.
నిజాం నిర్మించిన భవనంలోనే శాసనమండలిని ప్రారంభించుకున్నామని రేవంత్ చెప్పారు. చెరువులు, పార్కులు, నాలాల ఆక్రమణలు తొలగించి వాటిని తిరిగి వినియోగంలోకి తీసుకొస్తున్నామని తెలిపారు. దేశంలోనే నంబర్ 1 సిటీగా ఉండే హైదరాబాద్ కాలగమనంలో అధ్వానంగా మారిందని, ఎక్కడికి వెళ్లినా చెత్తాచెదారం కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితిని మార్చేందుకు ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణను ప్రారంభించింది అన్నారు. ఓవైపు చార్మినార్, మరోవైపు గోల్కొండ వంటి చారిత్రక కట్టడాలున్న ఈ ప్రాంతం ఓల్డ్ సిటీ కాదని, ఒరిజినల్ సిటీ అని సీఎం రేవంత్ అన్నారు. 3 నెలల్లో నగరంలో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. రోడ్ల విస్తరణ, వంతెనలు, మెట్రో రైలు నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. మీరారం మండి, జూ పార్క్, పీవీఎన్ఆర్, శంషాబాద్ వైపు వంతెన నిర్మిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ శాసనమండలి సమావేశాలు ఇకపై అసెంబ్లీ భవనంలోనే జరగనున్న ఈ నెల 16న ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల నుంచి ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు అసెంబ్లీ భవనంలో పునరుద్ధరించిన మండలి సమావేశ మందిరాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎం తన ఛాంబర్ను, చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఛాంబర్ను, మంత్రులు, మండలి సభ్యుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లాంజ్లను రేవంత్ పరిశీలించారు. తన కోసం ఏర్పాటు చేసిన ఛాంబర్లో ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు, ఇతర ఆహ్వానితులతో కొద్దిసేపు సమావేశమయ్యారు. పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ప్రాంగణంలోనే కాన్స్టిట్యూషన్ క్లబ్ నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. అలాగే అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ నెల 16న కొత్త గవర్నర్తో ఆవిష్కరింపజేసుకుందామని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్, దామోదర్ రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. లోక్సభ, రాజ్యసభ సమావేశాలు పార్లమెంట్ భవనంలో జరుగుతున్నట్లుగానే ఇకపై తెలంగాణ అసెంబ్లీ భవనంలోనే శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించనున్నారు. శాసనసభ, మండలి హాళ్లకు మధ్య ఉన్న ప్రాంతంలో అసెంబ్లీ సెంట్రల్ హాల్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ తరహా ఏర్పాట్లతో సీఎం, మంత్రులు, అసెంబ్లీ సిబ్బందికి సమయం ఆదా కానుందని, సమావేశాల వ్యయం కూడా తగ్గనుందని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. ఏ కుటుంబంలో పుట్టిన మహిళలపై చాలా సందర్భాల్లో వివక్ష కొనసాగుతూనే ఉందని, తండ్రి, అన్న, భర్త వంటి వారు కూడా వారిని తక్కువ చేసి చూస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆమె తెలంగాణ జాగృతి కార్యాలయంలో మహిళలతో కలిసి జరిపారు. సమాజంలోని పురుషాధిక్యతను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించాల్సిన అవసరం లేదని కవిత చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన స్టాండ్ విత్ హర్ అనే కార్యక్రమాన్ని కవిత తీవ్రంగా ఖండించారు. మహిళల పక్కన పురుషులుంటేనే ఆడవాళ్లకు భద్రత ఉంటుందన్నట్లుగా కార్యక్రమం ఉందని, ఇది ఆడబిడ్డలను అవమానించడమేనని ఆమె మండిపడ్డారు. మహిళలను, చిన్నపిల్లలను రక్షించడం ఈ ప్రభుత్వానికి చేత కాదా అని కవిత ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలపై నేరాలు పెరిగాయని, శాంతి భద్రతల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మహిళలకు కేరళ తరహాలో ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు. సీఎం 99 రోజుల ప్రణాళిక అంటున్నారని, కాంగ్రెస్ మొదట మోసం చేసింది మహిళలనే అని విమర్శించారు. ఎన్నికలప్పుడు మహిళలకిచ్చిన హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో ప్రభుత్వపు 99 మోసాలను ఎండగడుతూ జాగృతి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతామని, మహిళా సాధికారతతోనే నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి అన్నారు. 34 ఏళ్లుగా పాల ఉత్పత్తి రంగంలో హెరిటేజ్ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోందని, ఇందులో 50% వాటా మహిళలదే అని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా నాగులపల్లిలో మహిళా పాడి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తమ సంస్థలో మహిళా నాయకత్వం, వారి నిర్వహణ సామర్థ్యం అభినందనీయమని కొనియాడారు. ప్రతిరోజు 3 లక్షల లీటర్ల పాలను తమ సంస్థకు అందజేస్తూ అతివలు ఆర్థికంగా ఎదుగుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఉద్యోగాల పేరిట అక్రమంగా డబ్బులు వసూలు చేసి మోసం చేశారంటూ కర్నూలు జిల్లా ఎమ్మిగ్నూరు వైస్ చైర్మన్పై ఎస్పీ, జాయింట్ కలెక్టర్కు బాధితులు ఫిర్యాదు చేశారు. ఎమ్మిగ్నూరు మున్సిపాలిటీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని పలు గ్రామాలకు చెందిన 17 మంది ద్వారా ఒక్కొక్కరి నుంచి 2,50,000 చొప్పున అక్రమంగా వసూలు చేశారని, తీరా ఉద్యోగాలు ఇప్పించకపోగా తమ డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు తెలిపారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు. ఉద్యోగాలు వస్తాయని, జీవితాలు బాగుపడతాయనే ఆశతో అప్పులు చేసి బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు చెల్లించామని అధికారులకు తెలిపారు. ఇదే విషయాన్ని బాధితులు సోషల్ మీడియాలోనూ ప్రచారం చేశారు. అయితే ఈ ఆరోపణల్ని వైస్ చైర్మన్ ఖండించారు. తనపై రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, తాను ఏ ఒక్క మధ్యవర్తి ద్వారా డబ్బులు తీసుకోలేదని, తన మీద ఆరోపణలు చేసిన వారిపై చట్టపరంగా న్యాయపరమైన చర్యలు తీసుకుంటారని ఆయనకు కూడా సోషల్ మీడియా వేదికగా ఆయన తెలిపారు.
నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం తూర్పు కనుపూరులో ముత్యాలమ్మ అమ్మవారి జాతర రేపటి నుండి 13 వరకు 4 రోజుల పాటు వైభవంగా జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. ముత్యాలమ్మ జాతరకు సంబంధించిన అంశాలపై ఈవో కొమ్మలపూడి నవీన్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ చిల్లకూరు దశరథరామరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు సమీక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు గంగాప్రసాద్, తానంకి నానాజీ సహాయ సహకారాలతో అమ్మవారి జాతరను వైభవంగా నిర్వహిస్తామని ఈవో నవీన్ కుమార్ తెలిపారు. రాష్ట్ర పండుగగా ముత్యాలమ్మ జాతరను ప్రభుత్వం త్వరలో ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఇక జాతరలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, చలువ పందిళ్లు, తాగునీటి వసతి, ఉచిత ప్రసాద వితరణ తదితర అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలీస్, రెవెన్యూ, మెడికల్, విద్యుత్ శాఖల అధికారుల సమన్వయంతో జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని ఈవో తెలిపారు. 4 రోజుల పాటు వైభవంగా జరగనున్న ముత్యాలమ్మ జాతరకు భక్తులు విశేషంగా తరలి వచ్చి ముత్యాలమ్మ, పోలేరమ్మ అమ్మవార్లను దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ సమక్షంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో ఎక్కడైతే స్త్రీలను గౌరవించి పూజిస్తారో అక్కడ దేవతలు నివసిస్తుంటారని పురాణాల నుంచి చెబుతున్నారని, అలాంటి ప్రతి మహిళ ఒక శక్తిలా ఉన్నత స్థితికి ఎదగాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సూచించారు. నియోజకవర్గంలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కుట్టు అల్లికలతో శిక్షణ పొందిన 100 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లను ఎదుర్కొంటూ కుటుంబాన్ని పోషిస్తూ సమాజంలో మహిళలు ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అలాగే సమానత్వం అంటే ఒకరిపై ఒకరు గొప్ప చెప్పుకోవడం కాదన్నారు. సమానంగా బాధ్యతలు స్వీకరించి కుటుంబానికి బంగారు బాటలు వేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి కుటుంబానికి పెద్దన్నగా నిలిచి మహిళలకు ఉన్నత స్థానం కల్పించారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చెప్పారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును 30 నెలల్లో పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణకు కృష్ణానదిపై ఉన్న హక్కులను పూర్తిగా వినియోగించుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఆదివారం జలసౌధలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, బాక్టి శ్రీహరి, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. 2027 మార్చి నాటికి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసి దక్షిణ తెలంగాణ రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని ఆయన చెప్పారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు 909 కోట్లు, నెట్టెంపాడుకు 252 కోట్లు, భీమా ప్రాజెక్టుకు 200 కోట్లు, కోయిల్ సాగర్కు 185 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగు ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాస పనులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ జూన్ 2 నాటికి 5,000 కోట్లు విడుదల చేసి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రాజెక్టు పనులకు అవసరమైన నిధులను గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేసి పనులు వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచుల భారతి డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా వైరాలో సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక రింగ్ రోడ్ సెంటర్లో గ్యాస్ సిలిండర్తో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు ఒకేసారి గ్యాస్ సిలిండర్కు 65 రూపాయలు చొప్పున, కమర్షియల్ గ్యాస్ సిలిండర్కు 115 రూపాయలు చొప్పున పెంచడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారిందని అన్నారు. ప్రజలపై భారం పడకుండా పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని భారతి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి బూక్యా వీరభద్రం, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యురాలు మెరుగు రమణ, డివిజన్ నాయకులు తోట నాగేశ్వరరావు, పట్టణ నాయకులు పాల్గొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ యువతను క్రీడారంగంలో ప్రోత్సహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ ఉత్సవాల్లో భాగంగా యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సరోజినీ గ్రౌండ్స్లో అక్షర స్ఫూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో విజేతలైన రామ్నగర్ టీంకు కప్ అందజేశారు. 2 రోజులుగా జరిగిన క్రికెట్ పోటీల్లో విజేతలకు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ బహుమతులు అందజేసి క్రీడాకారులను ఘనంగా సత్కరించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సరోజినీ నాయుడు గ్రౌండ్స్లో జరిగిన ఫైనల్ పోటీల్లో రామ్నగర్, భోలక్పూర్ క్రికెట్ టీంలు పోటీ పడగా చివరకు రామ్నగర్ టీం విజయం సాధించింది.
వెండితెరపై దళపతిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని రాజకీయ పార్టీ పెట్టిన విజయ్ తన సొంత కుటుంబాన్ని చక్కదిద్దుకోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విజయ్తో విడాకుల వ్యవహారం ముదురుతూ ఉండడంతో ఆయన భార్య సంగీత తాజాగా చెంగల్పట్టు కోర్టును ఆశ్రయించారు. విజయ్ ప్రస్తుతం తనను చెన్నైలోని నీలాంకరే నివాసంలోకి రానివ్వడం లేదని, తనకు ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. విడాకుల కేసు తేలే వరకు తనకు ఆ ఇంట్లో నివసించే హక్కు కల్పించాలని ఆమె మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. భార్య సంగీత ప్రస్తుతం లండన్లో ఉంటూ కేసు నిమిత్తం అప్పుడప్పుడు చెన్నై వస్తున్నారు. కుమారుడు జాసన్ సంజయ్ తండ్రి వద్ద ఉండలేక అశోక్ నగర్లోని ఒక అద్దె ఫ్లాట్లో నివసిస్తున్నారు. కుమార్తె దివ్య సాషా ఒక పీజీ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నట్లు తమిళనాట వార్తలొస్తున్నాయి. విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్, తల్లి శోభ చాలా కాలంగా ఆయనకు దూరంగా వేరుగా ఉంటున్నట్టు తెలుస్తోంది. తమిళ సినీ ఇండస్ట్రీలో మరోసారి వివాదం నెలకొంది. నటి త్రిష, నటుడు విజయ్ కలిసి ఒక పెళ్లి విందుకు హాజరైన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇదే సమయంలో ప్రముఖ దర్శకుడు, నటుడు పార్థిబన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఒక అవార్డు కార్యక్రమంలో త్రిష గురించి అడిగినప్పుడు పార్థిబన్ ఆమెను కుందవై అని పిలుస్తూ ఆమె కొంతకాలం ఇంట్లోనే ఉండడం మంచిదని, బయటకు రావడం వల్ల సమస్యలు పెరుగుతున్నాయంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది నెటిజన్లు పార్థిబన్ వ్యాఖ్యలు సరైనవి కావని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై త్రిష తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తన పేరు, ఫోటోను ఎవరో వ్యక్తి చివరి నిమిషంలో చేర్చారని నిర్వాహకులు చెప్పారని ఆమె తెలిపారు. ఎవరినీ నేరుగా ప్రస్తావించకపోయినా ఈ వ్యాఖ్యలు పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకే సమాధానమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మలివిడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. అలాగే తాజా సమావేశాల్లో ఇరాన్ యుద్ధం పర్యవసానాలపై విపక్షాలు ప్రధానంగా దృష్టి సారించనున్నాయి. ఇరాన్ విషయంలో భారత వైఖరి చెప్పాలని ఇప్పటికే అవి డిమాండ్ చేస్తున్నాయి. ఇదే సమయంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు ఇండియాకు మినహాయింపు ఇస్తున్నట్లు అమెరికా చేసిన ప్రకటనపై మండిపడుతున్నాయి. అమెరికా ఒత్తిడికి తలొగ్గిన ప్రధాని మోదీ ఆ దేశానికి అనుకూలంగా ఉన్న వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశారని ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మలివిడత సమావేశాలు వాడివేడిగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే కేంద్ర ఎన్నికల కమిషన్ పశ్చిమ బెంగాల్లో చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణలో సుమారు 60 లక్షల ఓట్ల తొలగింపుపైన టీఎంసీ, ఇతర విపక్షాలు నిలదీసే అవకాశం ఉంది. విద్యుత్ సవరణ బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఉభయ సభల్లో ఉమ్మడి వ్యూహరచనపై ఇవాళ ఖర్గే ఛాంబర్లో ఇండీ కూటమి నేతలు సమావేశం కానున్నారు. స్పీకర్పై అవిశ్వాస తీర్మానంపై చర్చ నేపథ్యంలో సభకు తప్పక హాజరు కావాలని బీజేపీ, కాంగ్రెస్ తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. మొత్తం 543 స్థానాల్లో ఎన్డీఏకి 335 సీట్లు ఉన్నందువల్ల తీర్మానం వీగిపోయే అవకాశాలే ఎక్కువ. లోక్సభ చరిత్రలో ఇప్పటివరకు 3 స్పీకర్లు జీవీ మావ్లంకర్, హుకమ్ సింగ్, బలరాం జాకర్ అవిశ్వాసం ఎదుర్కొన్నారు. ఆ 3 సార్లు తీర్మానాలు వీగిపోయాయి.